ఫోన్ చేసి ఇలా అడగగానే ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. ఆయన అప్పటికి అమెరికాలో ఎక్కడెక్కడికో ఉన్నాడు ఆయన. అక్కడక్కడ టైం దొరికినప్పుడంతా పాట రాసి మాకు పంపించేవాడు పాటలు. ఆ లిరిక్లో ఉన్న పవర్, అమ్మవారి శక్తి, ఆ శక్తిని అలా పాటల రూపంలో నాకు అలా రాగాలు అలా వచ్చేసింది, నా ఆటోమేటిక్గా వచ్చేసింది. నిజంగా తల్లి చేయించుకుంది, వాసవి కన్యగా పరమేశ్వరి ఇంత అద్భుతంగా చేయించుకుందంటే నా పూర్వజన్మ సుకృతం. జనరల్గా మనం అంటే చాలా మంది కంపోజర్స్ చెప్తుంటారు, మీరు కానీ కిరవాణి గారు కానీ బాగా భక్తి పాటలు చేస్తుంటారు. ఈ చేసినప్పుడు ఏదైనా భగవంతుడి పాట చేసినప్పుడు ఆ సాక్షాత్కారం జరిగింది, అట్లే మనకు రాయించింది అంటారు. సో ఈ పాటలు చేసినప్పుడు మీకు ఇట్లాంటి అనుభవాలు ఏమన్నా? చాలా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ జరుగుతుండగా అంటే ఒక నిదర్శనం ఏంటంటే, ఒక సర్పం, దైవ సర్పం అనమాట. అది నేను ఎప్పుడు చూడలేదు, అటువంటి ఆ రంగు సర్పాన్ని ఎక్కడ చూడలేదు. మాయమైపోయింది, ఎక్కడ మళ్ళీ కనపడలా సర్పం. అదృష్టం అంటే అది దర్శనం ఇచ్చింది. రాత్రి నిద్రపోయేటప్పుడు నాకు ఎవరో ఏదో చెప్తున్నట్టు ఎందుకో మొత్తం ఒక ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను అమ్మవారి మీద. హాయ్ దిస్ ఇస్ శ్రీరామచంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ స్టూడియోస్. సో అనుకోకుండా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి దగ్గరికి అయితే వచ్చాము. సో ఆయన చాలా అంటే బిజీ స్కెడ్యూల్లో కూడా మనకు ఒక 5 minutes అయితే టైం ఇచ్చారు. సో మాక్సిమం మనం 5 నిమిషాల్లో సార్ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. నమస్కారం కోటి గారు. సార్, మీరు వాసవి సాక్షాత్కారం అని చెప్పేసి ఒక ఆల్బమ్ తీశారు, అద్భుతంగా వచ్చింది. సో దాన్ని మీరు ఎలా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, దాన్ని ఎలా చేశారు? వచ్చిందంటే అది మీరే చెప్పారు కదా, అద్భుతంగా వచ్చింది సార్. రావటం ఏంటంటే అమ్మవారు ఇచ్చిందే నిజంగా. అది ఏదో నేను రావు గారు, మా బావగారు, ఇది ఆయన సంకల్పం. అది అనుకున్నాం ఏదో ఒక క్యాసెట్ చేద్దామని. మామూలుగా క్యాసెట్ రూపం చేసి ఒక ప్రతి ఒక్కరు చేస్తుంటారు, అమ్మవారి మీద పాటలు చేసి రిలీజ్ చేస్తుంటారు కదా, అలా అనుకుని స్టార్ట్ చేసింది. ఇంత భారీగా పాటలు రావటం చూసి ఆయనే బావగారు ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇలా బాగా రిచ్గా చేద్దాం అంటే, అప్పుడు కొరియోగ్రాఫర్ని మేము మాట్లాడాం. మన ప్రవీణ అని ఆవిడ కొరియోగ్రాఫరు, మంచి కూచిపూడి డాన్సర్ ఆవిడ. మాకు చాలా కాలం తెలుసు ఆవిడని రిక్వెస్ట్ చేసాం ఇలాగ. ఆవిడకి ముందు ఈ పాటలు రాయడం షణ్ముఖ శర్మ గారు, రామేంద్ర షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ ఆయన రాసిన పాటలు అంత అద్భుతంగా రాయడం జరిగింది. మేము ఏంటంటే మా ఇద్దరు సంకల్పం అయిపోయింది, పాట రాయాలి, ఎవరు రాస్తే బాగుంటుంది, ఈ పాట అంతా మొత్తం చరిత్ర అంతా రావాలి కదా అమ్మవారి గురించి. అప్పుడు మేము అడిగినప్పుడు ఆయన ఒక ఫోన్ చేసి అడిగాను, ఇప్పుడు బావగారు అడిగినా, ఒకసారి బావగారు మీరు అడగండి శర్మ గారిని, ఒకసారి అడుగుతారా బాగుంటుంది. ఫోన్ చేసి ఇలా అడగగానే ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. ఆయన ఎంత బిజీగా ఉంటారంటే, ఆయన రోజు గంటకి అంత ప్రవచనాలు, చాలా గొప్ప. ఆయన బ్రహ్మశ్రీ కాబట్టి. అవును సార్. అటువంటి మనిషి నా మీద అభిమానంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి తప్పకుండా చేస్తాను, మీరు అంటే పలానా డేట్ చెప్తే నేను రావు గారు ఇద్దరు కలిసి అని చెప్పేసరికి ఆయన యాక్సెప్ట్ చేసి ఎలా చెప్తావు అని. ఆయన అప్పటికి అమెరికాలో ఎక్కడెక్కడికో ఉన్నాడు ఆయన. అక్కడక్కడ టైం దొరికినప్పుడంతా పాట రాసి మాకు పంపించేవాడు పాటలు. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా పంపించి అసలు జీవిత చరిత్ర, ఈ ఎంటైర్ ఆల్బమ్కి జీవిత చరిత్ర, అమ్మవారి చరిత్ర పెద్ద హైలైట్. నాకు రాసిన తర్వాత మామూలు సినిమా పాట ఎలా అంటే ట్యూన్స్ ఇచ్చిన తర్వాత రాస్తూ ఉంటారు, జరుగుతుంది. అవునవును సార్. నాకు రాసిన తర్వాత చేసిన పాటలు చాలా కంప్లీట్ అంటే లిరికల్ వాల్యూతో బట్టి, ఆ ఎక్స్ప్రెషన్తో బట్టి, ఆ లిరిక్లో ఉన్న పవర్, అమ్మవారి శక్తి, ఆ శక్తిని అలా పాటల రూపంలో నాకు అలా రాగాలు అలా వచ్చేసింది, నా ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను అంటే నా సొంత స్టూడియో అవుతున్నాను. దాదాపు 6 months వర్క్ చేశాను ఈ ప్రాజెక్ట్ మీద. 6 నెలల పాటు అంటే చేయటం, మళ్ళీ నచ్చకపోవడం, ఇంకా బెటర్ చేద్దాం అలా చేసి నాకు ఓన్ స్టూడియో ఉంది కాబట్టి నాతో పాటు నా అసిస్టెంట్స్ కూడా చాలా ఇదిగా వర్క్ చేశారు. ముఖ్యంగా పాటలు నాకు ఇందులో ఒక షోడశోపచారం అమ్మవారి గురించి, మొత్తం అమ్మవారికి చేసే పూజ గురించి ఒక పాట ఉంది సార్. ఆ పాటని మంచి కనకాంగి రాగం అని, చాలా కాంప్లికేటెడ్ రాగా అది ఎవరు టచ్ చేయరు ఆ రాగాన్ని. నాకెందుకో ఆ రాగంలో చేస్తే బాగుంటుంది ఎందుకు అనిపించింది తల్లి మీద. రాసిన తర్వాత ఆ లిరిక్ చూడగానే ఆ ట్యూన్ అలా వచ్చి కూర్చుంది అంతే. ఒకటే ట్యూన్ అన్నీ. ఇప్పుడు దీనికి మన డైరెక్టర్లు ఎవరు ఉండరుగా, మనకి 10 ట్యూన్లు చేయమని, లేదు ఇది బాగాలేదు అది బాగాలేదు. మా బావగారికి ఏది వినిపించినా ఇమీడియట్గా ఓకే. బావగారు, మా చెల్లెమ్మ గారు, వాళ్ళిద్దరూ ఓకే అనడం, వాళ్ళు అమేజింగ్. అంటే వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అయిపోవడం, అమ్మవారు కనిపిస్తున్నాయి పాటల్లో.
మీరు కూడా ఒక పాట పాడినట్టున్నారు కదా? పాడాను. పాడి మిగతా 2 పాటలు నేనే, యాక్టింగ్ కూడా నేనే చేశాను. ఓ, అక్కడ మన అమ్మవారు వెలిసిన ప్రదేశం ప్లేస్ ఏది, మన పెనుగొండ. పెనుగొండలో అక్కడ షూటింగ్ చేసాం. తర్వాత ఇంకోటి సెట్టింగ్ వేసి చాలా పెద్ద భారీగా చేసాం. ఎక్కడ సినిమా పాటల్లాగా అవును, ఎక్కడ తగ్గలేదన్నమాట. అందుకే అంత అవుట్పుట్ అంత అవుట్పుట్ వచ్చింది. పర్ఫెక్ట్. ముఖ్యంగా ఇందులో జీవిత చరిత్రను మటుకు, అమ్మవారి చరిత్రను మటుకు హైలైట్ చేయాలని మళ్ళీ ఇప్పుడు మేము ఏం చేస్తాం మొత్తం 3D యానిమేషన్ తోటి చేస్తున్నాం అనమాట కంప్లీట్గా. ఓకే, అది నెక్స్ట్ రెడీ అవుతుంది. బహుశా మనకి రెడీ అయిపోవచ్చాము. అప్పుడు రెడీ అయిపోతే అది కూడా ప్రజెంట్ చేస్తాం, సార్. లైవ్ కూడా చేస్తూ అది కూడా ప్రజెంట్ చేద్దామని. అది మా ఆర్గనైజర్ అదృష్టం. అది చాలా నిజంగా చెప్తున్నా. అంటే ఆయన దేనికి వెనకాటల, నేను బావగారు ఎక్కువ ఖర్చు అయిపోద్ది, వద్దు, నో నో నో, నాకు చేయాల్సిందే, ఇలా రావాలని ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా. అంటే మామూలు భక్తి పాటలు ఏం చేస్తాం, అమ్మవారి పాటలు చాలు ఇంత ఒక బడ్జెట్ అవుతుంది. అవును, దీనికి బడ్జెట్ లేదు. అప్పుడు నేను వద్దన్న ఆయన ఒప్పుకోడు. అంటే అంత భారీగా ప్రతి పాటని అంత అద్భుతంగా చేయించారు ఆయన. అసలు ఆ డాన్సర్లకు 21 మంది 22 మంది వాళ్ళందరికీ కాస్ట్యూమ్స్, 3 రకాల కాస్ట్యూమ్స్, వాటికి ఎంత ఖర్చు ఇది, కానీ అంత అద్భుతంగా వచ్చిందమ్మా. టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్బమ్, ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్బమ్ అమ్మవారి మీద ఎక్కడ లేదు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్కి ఎప్పుడైతే సామేదు షణ్ముఖ సుబ్రహ్మణ్యం కలిసిన తర్వాత ఆయన ఒక ఫార్మేట్ చెప్పాడు. ఫస్ట్ సుప్రభాతం, ఫస్ట్ శ్లోకం అనమాట, శ్లోకం సుప్రభాతం, ఆ తర్వాత అమ్మ అని చరిత్రం అనే ఒక పాట, తర్వాత ఇంకో పాట అది అమ్మవారి మీద, అది మొత్తం డాన్సింగ్ గ్రూప్ తోటి వస్తుంది ఒక సాంగ్. తర్వాత ఇంకోటి అమ్మవారి మీద షోడశోపచారాలు, అది నేను పాడిన పాట, ఆ పాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్, అన్నీ అమ్మవారి మీదే పాటలు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనమాట. ఒక పాట మటుకు భువనచంద్ర గారు రాశారు మా రిక్వెస్ట్ తోటి. ఆయన ఎందుకో కలిసారు, ఆయన వచ్చాడు మాకు ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు, అయ్యో నేను కూడా రాస్తాను పాట, అమ్మవారి మీద నాకు చాలా భక్తి అనేసి ఆయన రాయటం నిజంగా చాలా హైలైట్ అని. ఆ పాట కూడా అది నమ్మకమే అనేది అమ్మవారి మీద పాట, చాలా అద్భుతంగా రాశాడు. ఆ పాట కూడా చాలా చక్కగా వచ్చింది. ఆ తర్వాత జీవిత చరిత్ర, అమ్మవారి చరిత్ర, దాదాపు 16 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది పాట. ఆ పాటను కంపోజ్ చేయడానికి నాకు రకరకాల తాళాలు అనమాట, వివిధ తాళాలు. ఒక్కొక్కటి అంటే దాన్ని ఎలా చెప్పాలంటే మీకు, అంటే కొరియోగ్రఫీకి, డాన్సర్స్కి వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు, పాట కూడా వాళ్ళ క్యాచ్గా ఉండేటట్టు అలా రాశాడు అనమాట. అది నిజంగా అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు దాన్ని ఒక రాగమాలికలా చేసి అన్ని రకరకాల రాగంతో తాళాలతోటి మహా అద్భుతంగా శ్రీకృష్ణ పాడాడు పాటని, ఫుల్ సాంగ్ని. శ్రీకృష్ణను శృతిక అని తను కూడా మంచి, శృతిక సముద్రాల మన ఫస్ట్ వచ్చిన అమ్మాయి, లాస్ట్ అద్భుతంగా ఆవిడ అద్భుతంగా పాడింది అన్ని పాటలు. జీవిత చరిత్ర పాట, ఆ తర్వాత నమ్మకమే పాట కూడా ఆవిడే పాడారు. ఇలాగా అనుకోకుండా కుదిరిన అద్భుతమైన ప్రాజెక్టు. శర్మ గారు అయితే ఆయన మా పాటలు విని జీవిత చరిత్ర చేసేటప్పుడు నాకు 2-3 వర్షన్స్ చేశాను. చేస్తే ఆయనకి వినిపించాం, సార్ ఏది బెటర్ అంటే ఆయన నాకేదైతే మనసులో ఉందో దాన్నే ఓకే చేశాడు. అంటే కొంచెం మోడర్న్గా ఇప్పుడున్న జనరేషన్స్కి అందరికీ తగ్గట్టుగా ప్రతి పాటను అలా చేసాం. ఇప్పుడు భక్తి పాటలు అంటే మామూలు రొటీన్ ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది, దానికి కొన్ని రాగాలు, ఒక రాగాల ఫార్మాట్ ఉంటుంది. అలా కాకుండా దానికి భిన్నంగా కొంచెం డిఫరెంట్గా వెళ్దాం, దాంట్లో యూత్ కూడా నచ్చే విధంగా రేపు 10 కాలాల పాటు ఉండాలి అన్న ఉద్దేశంతో చేసిన పాటలు. చేసిన తర్వాత విజువల్స్ కూడా చక్కగా, అష్కర్ అని మంచి కెమెరామెన్, డిఓపి అనమాట, తను అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. టోటల్ ఈ సాంగ్స్ అన్నిటి తనే చేశారు. ఇప్పుడు జీవిత చరిత్రను కూడా మేము చెప్పాం కదా మీకు, ఆ రూపంలో కూడా రెడీ అవుతుంది. సో షణ్ముఖ శర్మ గారికి ఈ విధంగా మేమందరం చాలా రుణపడి ఉన్నాం. వారికి నా మీద ఉన్న అపారమైన భక్తి, ఒక ప్రేమ అనమాట. ఎందుకంటే వారికి మొట్టమొదటి సినిమా ఛాన్స్ ఇచ్చి నేనే అనమాట. నేను ఎంకరేజ్ చేశాను, నా పాటలన్నీ రాశారు. అక్కడ నుండి ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే చాలా సినిమాలు, ఈవెన్ వంటింట్లో ఇల్లాలు ప్రియురాలు అనేది సినిమా, ఇంటింట్లో ఆ సినిమాకి మొత్తం సింగిల్ కార్డ్ అనమాట, మొత్తం 5 రాయించాం. అవన్నీ మనసులో పెట్టుకొని నేనంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో అద్భుతమైన పాటలు రాయటం, అద్భుతంగా కుదరటం, నిజంగా తల్లి చేయించుకుంది. వాసవి కన్యకా పరమేశ్వరి ఇంత అద్భుతంగా చేయించుకుందంటే నా పూర్వజన్మ సుకృతం, నా జాతకంలోనే ఉంది అది. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి ఆవిడ చాలా ఆప్తురాలంట, కన్యారాశి వాళ్ళకి. అదే కన్యకా పరమేశ్వరి కదా, అదే చూడండి, ఆవిడ కూడా పొలంలో తింటే అమ్మవారు వచ్చింది. అంటే వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు అమ్మవారు ఇలాగ
ఇది వస్తుంది అనమాట. జనరల్గా మనం అంటే చాలా మంది కంపోజర్స్ చెప్తుంటారు, మీరు కానీ కిరవాణి గారు కానీ బాగా భక్తి పాటలు అని చేస్తుంటారు. ఇది చేసినప్పుడు ఏదైనా భగవంతుడి పాట చేసినప్పుడు ఆ సాక్షాత్కారం జరిగింది అట్లే మనకు రాయించింది అంటారు. సో ఈ పాటలు చేసినప్పుడు మీకు ఇట్లాంటి అనుభవాలు ఏమన్నా ఎదురైనాయా? చాలా ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ జరుగుతుండగా అంటే ఒక నిదర్శనం ఏంటంటే ఒక సర్పం, దైవ సర్పం అనమాట. అది నేను ఎప్పుడు చూడలేదు, అటువంటి ఆ రంగు సర్పాన్ని ఎక్కడ చూడలేదు. ఇదే ఇక్కడే మా ఇంటి వెనకాల పొద్దున్నే వచ్చి లోపల రావడానికి చూస్తుంది. గ్లాస్ వేస్తున్నాం డోర్ దగ్గర, వచ్చి గ్లాస్ ఇచ్చేస్తూ ఉంటే నేను నిలబడుకో ఉన్నాను. అలాగే చూసినప్పుడు అమ్మవారు వచ్చింది, నిజంగా ఇది ఆవిడ సాక్షాత్కారమే అని పెట్టుకున్నా. కొంచెం ఉండేసి అలా వెళ్ళిపోయాను. మళ్ళీ మా పని వాళ్ళని పంపించి ఎక్కడికి వెళ్ళి చూడండి ఏంటంటే మాయమైపోయింది. ఎక్కడికి మళ్ళీ కనపడాల ఆ సర్పం. అదృష్టం అంటే అది దర్శనం ఇచ్చింది, ఏదో నిదర్శనం. అలాగే నేను రాత్రి నిద్రపోయేటప్పుడు నాకు ఎవరో ఏదో చెప్తున్నట్టు ఎందుకో మొత్తం ఒక ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను అమ్మవారి మీద. నాకు అమ్మవారి మీద నాకు తెలియదు. నాకు అసలు వాసవి, నా చిన్నతనంలో వాసవి అని మా పెదనాన్నగారి కూతురికి ఆవిడ పేరు పెట్టారు, వాసవి అని. అప్పుడు వాసవి అంటే ఎవరో నాకు తెలియదు. తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి నాకు అమ్మవారు ఉంది ఇలా పలానా తర్వాత తెలుసుకున్నాను. మా నాన్నగారు ఒక సినిమా కూడా చేశారు అప్పట్లో, అది వాసవి కన్యకా పరమేశ్వర మహత్యం అని మన వెన్నీరాడే నిర్మలా గారు చేశారు ఆ క్యారెక్టర్. కొంచెం మంచి, అదే ఆ రోజుల్లో అంతగా ఆడలేదు అంటే దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అంటే అమ్మవారిని కరెక్ట్గా, బట్ దీంట్లో అన్నీ కుదిరింది. అది శర్మ గారు, రాజేశ్వరరావు గారికి పోయిన అదృష్టం మళ్ళీ మీకు నాకు దక్కింది. నిజంగా నాన్నగారి ఆశీస్సులు, అమ్మవారి దీవెనలు, మా బావగారి ఆశీస్సులు, ఇవన్నీ రకాలుగా కలిసి నాకు ఈ సంకల్పం కుదరటం, ఇది మటుకు నా పూర్వజన్మ సుకృతం. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈ ప్రాజెక్ట్ నేను చేస్తానని అనుకోలేదు. అంత బాగా కుదిరింది. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాజెక్ట్ గురించి నన్ను అప్రిషియేట్ చేయటం, చాలా పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అది చాలు. అంటే అంతే కదా, అది అంటే ఆత్మతృప్తి అనమాట. అది ఏది చేసినా అమ్మవారికే చెందుతుంది. మా గొప్పతనం ఏది రియల్ అవార్డ్స్ అంతే. దట్ ఈస్ సో అలాగే నేను చాలా ఆనందపడ్డాను ఈ అద్భుత ప్రాజెక్టు ఇంత చక్కగా వచ్చి. ఇదంటే ముఖ్యంగా బావగారి ఉద్దేశం ఏంటంటే ఇంత చేసాము, దీన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు రీచ్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచం అంతా అందరికీ, ప్రపంచంలో ఉన్న వాసవి మాత భక్తులకి అందరికీ చేరాలనే ఉద్దేశంతో దీన్ని ఏ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా మేము ముందుకు వెళ్ళి ఈ పాటల్ని అక్కడ ప్రజెంట్ చేయడం అలా చేస్తున్నాం. ఇది మీరందరూ కూడా సహకరించి ముఖ్యంగా ఈ ఆల్బమ్ని ఎంత ప్రపంచానికి రీచ్ అవ్వాలి, ప్రపంచంలో ఉన్న వైశ్యాసే కాదు ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క పవర్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా చెప్తున్నాను. ఓకే, ఇది నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మీకు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇట్లాంటి ఆల్బమ్స్ ఇంకా చాలా, దేవుడు ఆల్బమ్స్ ఇంకా చాలా చేసి ఇంకా అంటే మీరు ఆల్రెడీ అంటే మీ గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు, మీ అనుభవం అంత వయసు నాకు లేదు యాక్చువల్గా. కానీ మీరు ఇట్లాంటి ఇంకా చాలా అంటే మీ మూవీస్లో కానీ ఇవన్నీ కూడా చాలా చేయాలని ఆశిస్తున్నాం సార్. ఆ వాసవి మాత కరుణ మీపై ఉండాలని తప్పకుండా. థ్యాంక్ యూ సార్.